యాసంగి మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం భరోసానిస్తోంది. సాగు విస్తీర్ణం పెరగడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 14 మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేపట్టింది. అయితే ఎకరానికి కేవలం 26 క్వింటాలే సేకరిస్తుండటంతో ఆ పరిమితిని 40 క్వింటాలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. వ్యాప్తంగా యాసంగి సాగు జోరు అందుకుంది. వరికి ధీటుగా ఈసారి మొక్కజొన్న కూడా రైతులు సాగు చేశారు. ప్రభుత్వం కింటాకు 2,400 మద్దతు ధర కల్పించడంతో పాటు గ్రామాన ఐకేపీ ద్వారా పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం జిల్లాలోని ఎనుగుర్తి వద్ద ఉన్నాము. ఇక్కడ చాలామంది రైతులు తమ పంట పండించిన యాసంగి సాగుకు సంబంధించిన మొక్కజొన్నను ఆరబోసుకున్నారు. సకాలంలో మ్యాచరైజేషన్ చూసి ప్రభుత్వం కేటాయించినటువంటి క్వింటాకు 2,400 మద్దతు ధర కూడా పొందుతున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ గ్రామంలో మొదటిసారిగా కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి జలాలు రైతులకు అదునుగా రావడం, వరికి ధీటుగా గతంలో వరి 1,00,000 ఎకరాలు ఉంటే ఈసారి 80 ఎకరాలు ఉంది. గతంలో 70 ఎకరాల మొక్కజొన్న ఈసారి 1,38,000 ఎకరాలకు, అంటే సుమారుగా 30,000 ఎకరాలు అదనంగా మొక్కజొన్న వైపు రైతులు మక్కువ చూపారు. అయితే రైతులను అడిగి తెలుసుకుందాం ఎట్లా ఏమనుకుంటున్నారు. అన్న, ఏం పేరు, ఎన్ని ఎకరాలు పంట పండించినావు? నా పేరు బాబుసింగ్ అన్న. రైతులు మొక్కలు ఎకరానికి 40 క్వింటాలు పండుతుంది మంచిగా. నీళ్ళు కూడా బాగున్నాయి. పాపం రేవంత్ రెడ్డి కూడా మంచిగా చెప్తాడు. నీళ్ళు ఉన్నాయి. మొక్కలు కూడా గవర్నమెంట్ ఇప్పుడు కొన్నది కాబట్టి మంచిగా ఎకరానికి 30 క్వింటాలైనా 40 క్వింటాలైనా కొనాలి, గ్యారెంటీ కొనాలి. ఎందుకంటే రైతు కూడా ఇబ్బంది పెట్టవద్దు, మంచిగా కొనాలి సార్. అంటే ఇంతకుముందు వరి సాగు చేసినావు, మరి ఈసారి ఎందుకు మొక్కజొన్నకు వచ్చావు? అంటే ఈసారి కొంచెం వరిలో కొంచెం రోగాలు వస్తున్నాయి, మంచిగా పండుతుందని మొక్కలు కూడా నేను పోయినసారి 2 ఎకరాలు వేసిన, ఈసారి 4 ఎకరాలు వేసిన. అట్లా మనసు 2-3 ఎకరాలు ఎక్కువ చేస్తారు. మీరు చెప్పండి, ఎట్లా మొక్కజొన్న మీ గ్రామంలో ఇంతకుముందు మొక్కజొన్నలు కొనేదా? ఇంతకుముందు కొనేది కాదు. ఇనుగుర్తి మండలం కేశముద్రం కోనపల్లి గ్రామం మాది. అయితే ఇటు తీసినాం. గవర్నమెంట్ మంచి పని చేసింది. ఇంతకుముందు ఇప్పుడు 24 క్వింటాలు ఎంత బక్క భూమి అయినా 30-40 క్వింటాల కంటే తొక్కబడినది. 40 క్వింటాలు తీసుకోవాలి గవర్నమెంట్. ఎమ్మటెమ్మటే మ్యాచర్ రాగానే ఎమ్మటెమ్మటే కాంటాలు చేసుకోవాలి. ఎమ్మటెమ్మటే రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఎమ్మటెమ్మటే లారీ ఎక్కాలి, ఎమ్మటెమ్మటే తీసుకుపోవాలి. మంచి పని చేస్తుంది ప్రభుత్వం. మీ ఏం పేరు? నీ పేరు ఏం తెచ్చినావు? ఎన్ని క్వింటాలని? మొక్కలు తెచ్చిన 3 ట్రక్కులు తెచ్చిన. ఈసారి 24 కొనకుండా 40 క్వింటాలు కొనాలి గవర్నమెంట్. ఎకరానికి నీళ్ళు బాగా, కెనాల్ నీళ్ళు కూడా బాగానే వచ్చింది. నీళ్ళ వల్లనే మంచిగా పంట కూడా మంచిగా పండింది. ఈ కొనుగోలు మాత్రం దబ్బున పెట్టి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఎకరానికి మొక్కజొన్న ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చేది మొక్కజొన్న? ఎకరానికి 40 వచ్చేది, 40 వచ్చేది, 30-35 అట్లా వచ్చేది. ఈసారి 40 వచ్చింది. ఎస్ఆర్ఎస్పి జలాలు టైంకి వచ్చినాయి. ఎస్ఆర్ మంచిగా టైంకి వచ్చినాయి. ఈసారి ప్రభుత్వం కూడా మంచిగా చేసింది, మంచిగానే వస్తుంది. అంటే ముఖ్యంగా ఏం చెప్తాను అంటే ఇప్పుడు 26 క్వింటాలు, ఎన్ని క్వింటాలు ఉంటుంది ప్రభుత్వం? ఎన్ని క్వింటాలు కొనాలి? 26 క్వింటాలు కొంటుంది ప్రభుత్వం. 4 క్వింటాలు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. 40 అయితే చేయాలి. ఈసారి మంచిగా పండింది, పండిన కాబట్టి 40 క్వింటాలు చేయాలి ప్రభుత్వానికి. గతంలో ఎన్నెల్ లేని విధంగా ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్తున్నారు. ముఖ్యంగా కింటాకు ఏదైతే ప్రభుత్వం 26 క్వింటాలు ఉంటుందో దాన్ని పెంచి 40 క్వింటాలు కూడా పెరగాలి. ఈసారి ఎస్ఆర్ఎస్పి జలాలు సమయానికి అనుకూలంగా వచ్చాయి. దీంతో పంట దిగుబడి పెరిగింది. దీంతో పాటుగా మార్క్ఫెడ్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో దాన్ని 40 క్వింటాలకు పెంచాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి. అవునవును. పట్టది దానికి